తిలోతమమ్మ పళ్ళరసం ఇచ్చింది కదా రంగమ్మ, అది నాకివ్వు, నేను తాగుతాను. పర్లేదు, ఇవ్వమ్మా, ఇవ్వు ఇవ్వు. చచ్చా మమ్మీ, ఆవిడ సేఫ్. పాము విషం కలిపిన పళ్ళరసం తాగినా ఏం కాదు, బతికిపోయింది. ఇందాకట్నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నానే ముసలి పెద్దమ్మ. నువ్వు నిజంగా గుడ్డిదానివా లేకపోతే నటిస్తున్నావా అన్నది నా అనుమానం. దాన్ని పటాపంచలు చేసుకోటానికే ఇక్కడ నిలబడ్డాను. కాఫీ చల్లారిపోతుంది, తాగండి. సుమన ఉలోచినెత్తుకుని అక్కడే నిలబడి చూస్తుందెందుకు? బులిబాబు గారు, వచ్చి కాసేపు ఉలుచినెత్తుకోండి, నాకు కాస్త పనుంది. నేను చేయలేని పనులు చెప్తే చచ్చినా చేయనని నీకు తెలుసు కదా. చచ్చిన చేరా? చెయ్యను. రేయ్, ఆ మాట ఏదో కాస్త పొలైట్గా చెప్పొచ్చు కదా. పర్వాలేదు బావుగారు, చచ్చిన చేయనన్నారు కదా, అలాగే కానివ్వండి. పాప లేదు ఉందనుకుని భయపడి చచ్చాం కదే. ఏంటి పిచ్చి పని, ఎంత హడలిపోయామో తెలుసా? మీరు నిజం తెలుసుకోవాలని ఇలా చేశాను. ఏంటా నిజం? పెద్ద బుట్టమ్మకు కళ్ళు బ్రహ్మాండంగా కనిపిస్తున్నా గుడ్డితల్లా నాటకమాడుతూ ఇంట్లోకొచ్చిందని. అంబా శివశంబా. నాటకాలాడింది పెద్ద బుట్టమ్మ మాత్రమే కాదు సుమన, ఈ రమణమ్మ కూడా. రమణమ్మ, రంగమ్మ రెండు పేర్లు తనవే. ఉలూచి కోసం పెద్ద బుట్టమ్మ వస్తే నిన్ను చంపడం కోసమే నేనొచ్చాను తిలోత్తమా. అయ్యో వదినా, వదినా, అయ్యో వదిలే. నిన్ను ఇవాళ ఎలాగైనా చంపేస్తాను. చంపేస్తానే. తిలోత్తమ ప్రాణం తీసే హక్కు నీకు లేదు. ఏంటి బాబు? అవును, నా మాట విన్నందుకు నీ మీద నాకింకా గౌరవం పెరిగింది. వెళ్ళిపో. నన్ను చంపడానికి వచ్చిన దాన్ని
వదిలేస్తున్నావేంటి విశాల్? ఆ ప్రశ్న అడిగే అవకాశం నీకు కూడా లేదమ్మా. విశాల్, అమ్మా, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఇంట్లో గొడవలైపోతాయి. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. పెద్దబుట్టమ్మ, బాబుగారు చెప్పాక ఇంకా ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి. రా, ఆలస్యం చేయకు, పద. నైని, ఇంపార్టెంట్ ఫైల్ అది. నేనేం చేయలేదు బాబుగారు, క్లోజ్ చేశానంతే. నాతో మాట్లాడాక మళ్ళీ మీరు ఫైల్ చూసుకోవచ్చు. అర్జెంటా? ఇందులో ఉన్న విషయాల కన్నా ముఖ్యమైనది అయితేనే తప్ప నేను ఫైల్ని తీసేసుకోను కదా. మేడం గారు ఎందుకో సీరియస్గా కనిపిస్తున్నారు. ఎనీ ప్రాబ్లం? సమస్య కాదు కానీ సందేహం. అయితే అడగాల్సింది, ఎందుకంటే కోట్లలో బిజినెస్ చేస్తుంటాం. ఆఫీస్ వ్యవహారాలు రాత్రిపూట మాట్లాడనని మీకు తెలిసినా అడుగుతున్నారు అంటే నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నారా బాబుగారు? నేను నా అనుమానం మీరు చేసిన పని మీద. నైని, ఇంకొంచెం వివరంగా చెప్తావా? తిలోత్తమ అత్తయ్యని రమణమ్మ కత్తితో పొడిచేటప్పుడు ఎందుకు అడ్డుకున్నారు? ఇదేం క్వశ్చన్ నైని? అమ్మని చంపేస్తుంటే చూస్తూ ఉండమంటావా? ఓహో, పెంచిన అమ్మ మీద ఈగ కూడా వాళ్ళనివ్వకూడదని హీరోలా అడ్డుకున్నారన్నమాట. మరి కన్నతల్లిని చంపేసిన వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? నైని, మా అమ్మని చంపేశారని నువ్వెలా చెప్తున్నావు? ఎలా అంటే, ఆరోగ్యంగా ఉన్న అమ్మగారు పని మీద లక్ష్మీపురం వెళ్ళి సాయంత్రానికి శవమై తిరిగొచ్చారు అంటే శత్రువులు హత్య చేసుంటారని ఎవరైనా నమ్ముతారు, మీరు తప్ప. అలా అంటున్నావా? గాయత్రమ్మగారి విషయంలో మీరు తేలిగ్గా తీసుకున్నా నేను మాత్రం చాలా సీరియస్గానే ఉన్నాను బాబుగారు. టైం వస్తే మాత్రం నేను చేయాల్సింది చేస్తాను. ఏం చేస్తావు? అప్పుడు చెప్తాను, కానీ ఇప్పుడు మీరు చెప్పండి. ఎందుకు రమణమ్మను అడ్డుకున్నారు? ఎందుకు ఆమెను వెళ్ళిపోమన్నారు? ఏ ప్రశ్నకు సమాధానం కావాలని? రెండింటికి. రమణమ్మ తిలోత్తమమ్మని ఎందుకు పొడవాలనుకుందో, శత్రుత్వం ఏంటి అన్నది ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. అలాంటప్పుడు కళ్ళ ముందు దారుణం జరుగుతూ ఉంటే చూడలేకపోయాను. దారుణమని మీకెలా అనిపించిందో నాకైతే అనిపించలేదు. అదేంటైనా? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి బాబుగారు. ఇంకో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి. రమణమ్మ వెళ్ళకపోతే తిలోత్తమమ్మ తన్ని ఏం చేస్తుందోనని వెంటనే వెళ్ళిపోమన్నాను. గాయత్రి ఎస్టేట్స్లో వాచ్మెన్ వీరన్న భార్య రమణమ్మ. తన భర్త కనపడకుండా పోయాడని, అందుకు కారణం తిలోత్తమ అత్తయ్యే అని ఆ కోపంతో ఇలా చెయ్యాలనుకుందేమో. వీరన్న కనిపించకుండా ఇన్నేళ్లైనా తిరిగి రాలేదంటే ప్రాణాలతో ఉండడు అనుకోవచ్చు. కానీ రమణమ్మ బొట్టు పెట్టుకునుంది, కాలి వేలికి మెట్టెలు కూడా పెట్టుకుంది. నిజమే. అంటే రమణమ్మ కూడా ఏదో విషయాన్ని దాచిపెట్టింది నాయని. అందుకే తను వెళ్ళిపోవాలని, వెళ్ళిపోయాక ఫాలో అవ్వచ్చని అలా చేశాను. అర్థమైంది బాబుగారు. ఎందుకలా లాగి పారేస్తారు? లాగింది దుప్పటి, చీర కాదు, చిరాకు పడ్డానికి.
అది లాగినా బావుండు, సరసం అనుకునేదాన్ని. జరిగిన పని గురించి మాట్లాడాలి. ఎందుకు జరగదు? ఒకరికొకరు దగ్గరగా జరిగితే ఇంకా ఆపుతావా? నేను నిన్ను లేపింది నా టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు. ఉలూచి గార్డెన్లో ఉంది, పిలుచుకొని రాపో. ఉండనివ్వండి, మీకు ప్రాబ్లం ఏంటి? బా, నువ్వు అసలు తల్లివేనా? చిన్న పిల్లని అలా వదిలేసి ఎలా ఉంటావు? పాము పిల్లగా రాత్రిపూట స్వేచ్ఛగా తిరిగే ఉల్లుచిని పట్టుకుని బుట్టలో దాచిపెట్టమంటారా? పాలు తాగించి ఉయ్యాల్లో పడుకోబెడితే మంచిది. రాత్రి ఎవరైనా చూసుకోకుండా తొక్కితే కష్టం కదా. ఉలుచిక వాళ్ళగా ఇద్దరికి. పగలు 10 నిమిషాలు పాపనెత్తుకోమంటే పనులున్నాయని చెప్పిన వారు ఇప్పుడు నాకు పనులు చెప్తున్నారెందుకు? అసలు ఉలూచి నీ దగ్గర లేనే లేదు. పైనుండి కిందకు వదిలేసినట్టు నటించి అందర్నీ భయభ్రాంతులకి గురి చేసావు. పాపిష్టిదానివే నువ్వు. దొంగల్లా వచ్చి నాటకాలాడిన పెద్ద బొట్టమ్మ, ఆ రమణమ్మని ఏమనరు కాని నన్ననటానికి రెడీగా ఉంటారు. వాళ్ళు నాకు శత్రువులు కాదు. నేను మటుకు మీ పెళ్ళాన్ని కాదు, మీ పాలిట దయ్యాన్ని, అంతేనా? ఆమె ఎన్నేళ్ల నుండో పగబట్టిందాన్లా ఆ రమణమ్మ కత్తితో మీ అమ్మని పొడవబోయింది. విశాల్ బావగారు పట్టుకోబట్టి సరిపోయింది, లేదంటే అత్తయ్యకు కత్తిపోటు పడేది కదా. ఆమె చావదు. ఏ మనిషి కదా? కాదు. కన్న తల్లినే ఇలా అన్న మహానుభావులు తమరు. ఇక నన్ననటంలో ఆశ్చర్యమేముంటుంది? హే, మా అమ్మ గురించి నీకేం తెలుసు? మీకు తెలిస్తే నాకు చెప్పండి బులిబావు గారు, అర్థం చేసుకుంటాను. మీరు అలా అనటంలో అర్థం ఉంది అనుకుంటాను. పిచ్చి మొహవ. వాయు అనే గుర్రాన్ని, అంటే మూగ జీవాన్ని హత్య చేసిన ఆవిడ అత్యాశతో నిన్నైనా రేపు నన్నైనా బతకనిస్తుందని ఎలా అనుకుంటున్నావు? గుడ్డిగా నమ్మితే అడ్రస్ లేకుండా పోతావు. మిమ్మల్ని నమ్ముకొని ఈ ఇంట్లో ఉంటే నేనే సాధించాను చెప్పండి. సుఖమా లేదు, ఆస్త అందదు, సంతోషమా నా బతుక్కి ఉండదు. ఇక నా భవిష్యత్తుకి అర్థమేంటి చెప్పండి? మా అమ్మను అభిమానిస్తే నీకివన్నీ వస్తాయనుకుంటున్నావా? మంచివాడితో స్నేహం చేసి మురికి గుంటల్లో ఉండటం కంటే చెడ్డవారితో చేతులు కలిపి రాజమేళాలని అంటారు. అర్హత హక్కు లేనప్పుడు ఆశ ఉండకూడదు. అది తెలుసుకో. నువ్వు అనవసరంగా కష్టాన్ని కొని తెచ్చుకోకు. నాకంటూ టైం వస్తే తిలోత్తమత్తయ్యని కూడా ఒక జ్ఞాపకంగా మిగులుస్తాను పులిపావు గారు. ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. నమస్కారం గురుగారు. దూర్ లే. నమస్కారం గురుగారు. మీరు చడి చెప్పుడు లేకుండా రావడంతో గ్రహించలేకపోయాను. నేను రావడం ఆలస్యం అవుతుందని మరీ మరీ చెప్పి పంపించాను కదా దురంధరా. ఎవరు గురుగారు? నేనే. ఏమైందమ్మా? ఇంటికి డాక్టర్ వస్తే కంగారు పడినట్టు గురువుగారు వస్తే బెంబేలెత్తిపోతున్నారేంటి తమ్మి? అన్నయ్య, సమస్య వస్తే పరిష్కరించడానికి స్వామీజీ వారు వస్తారు కదా, అందుకని అలా అడిగాను. నాకే కష్టకాలం వచ్చిందని ఆచార్యుల వారిని రమ్మన్నాను. మీరే సమస్యల్లో ఇరుక్కున్నారత్తయ్య. మృత్యుకోరల్లో ఇరుక్కుంటానని నీకు తెలిసినా నేను చావాలని సైలెంట్గా ఉన్నావు కదా నైని. అమ్మా, నైని మీద నిందేస్తున్నావేంటి? నిజం కాబట్టి. ఏంటా నిజం? నిన్న మా మమ్మీని ఆ రమణమ్మ చంపేయబోయింది. 1 సెకండ్ లేట్ అయి ఉంటే కడుపులో పొడిచిపోయేది కదా. అలా జరగకుండా బావగారు అడ్డుకున్నారు కదా. బావగారు హీరో అని మాకు తెలుసక్క, కానీ అత్తయ్యకి విలన్ మాత్రం నువ్వే. చెల్లి, రెచ్చగొట్టేలాగా మాట్లాడుకో. తనన్నది కరెక్టే. నా చావు కోరుకున్నావు కాబట్టే జరగబోయే ప్రమాదాన్ని నువ్వు చెప్పకుండా దాచిపెట్టావు.
నష్టం జరిగినప్పుడు నాయనమ్మను నిందించడం భావ్యం కాదక్కాయ్. అంటే ఏంటి మావయ్య? మా మమ్మీ చావు బతుకుల్లోకి వెళ్ళాక ఇది అన్యాయం, ఇది అక్రమం అని అరవమంటావా? ఆగండయ్యా. గురువుగారు ఇంటికొచ్చాక కూడా చేపల మార్కెట్లో అరిచినట్టు అరుచుకుంటూ ఉంటే వారి పెద్దరికాన్ని మనం ఏం గౌరవించినట్టు? మా అక్క, అత్తయ్య మీకు ప్రాణాపాయం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి ఉంటే ఎవరూ తనని అపార్థం చేసుకునేవారు కాదు కదా. నాకు తెలియలేదు. లేదంటే రమణమ్మని అప్పుడే పంపించేసేదాన్ని కదా. సర్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. తర్వాత జరిగేదాని గురించి ఆలోచించండి. ఆలోచించి చెప్పాల్సింది గురువుగారి. నన్నేం చెప్పమంటారు? నా జాతకం చూడండి గురువుగారు. నాకు మృత్యుగండం ఈ దరిదాపుల్లో ఏదైనా ఉందేమో చెప్తే కాస్త జాగ్రత్త పడతాను కదా. మీరు చచ్చేలాగే ఉంటే ఒక పూట ముందైనా హింటిస్తుంది చెల్లి. ఏయ్, ఏం అక్కర్లేదు. అరే, మా విషయంలో పక్షపాతం చూపిస్తుందని అర్థమవుతూనే ఉంది. అందర్నీ ఆదుకునే నైని నా వరకు వచ్చేసరికి ఏం చెప్పకపోయినా అన్యాయంగా బలైపోతాను. నా మీద నమ్మకం లేనప్పుడు నేను మిమ్మల్ని బలవంతంగా ఒప్పించినా అది మీకు అనుమానంగానే అనిపిస్తుందత్తయ్యా. అందుకే స్వామీజీ వారిని రప్పించారు అత్తయ్య గారు. సర్లేండి గురుగారు, అసలు మా అత్తయ్య ఎప్పుడు చేస్తుందో చెప్పండి. ఏయ్, ఏంటా ప్రశ్న? అబ్బచ్చా, మీరెలా అడుగుతారో అడగండి, చూస్తాను. గురువర్యా, నాకు మృత్యుగండం ఏదైనా పొంచి ఉందా? అమ్మా, వదిన అడిగిన దానికి నువ్వు అడిగిన దానికి తేడా ఏంటమ్మా? రెండూ ఒకటే కదా. మృత్యువు అని క్లాస్గా అడిగినా చచ్చేది మాత్రం మాస్గానే. అది గుర్తుపెట్టుకోండి ముందు. స్వామి, మీరు చెప్తే తప్ప అత్తయ్యకి ఉపశమనం ఉండదు. జాతకం కాగితాలు కావాలంటే తీసుకోండి, జేబులోనే ఉన్నాయి, ఇదిగోండి. మర్చిపెట్టుకున్నారా రాజా? అవి అవసరం లేదు వల్లభ. జాగ్రత్తగా అదే జేబులో పెట్టుకోండి. ఇంకా గురువుగారు, వదిన భయాన్ని తొలగించేలా మీ మాట ఉండాలని ఆశిస్తున్నా. నా చేతిలో ఏమీ ఉండదు దురంధర. అంతా విధిరాత మీదనే ఆధారపడి ఉంటుంది. అక్కయ్య పరిస్థితి ఏంటో సెలవివ్వండి స్వామి. నయని, నాగులాపురం నుంచి తెచ్చిన పెట్టిని తీసుకువచ్చి ఎక్కడ పెట్టండి. బాబుగారు, నేను తీసుకొస్తానని. గాయత్రిని పెట్టె మీద కూర్చోబెట్టండి. పాపనా? అవును. తను కూర్చున్నాక చేతికి గవ్వలివ్వండి. ఏ అంకె పడుతుందో ఆ అంకెతో తాళపత్రాల్ని బయటికి తీసి చూస్తే తిలోత్తమకి గండం ఉన్నది లేనిది తెలుస్తుంది. నైని, గాయత్రి, ఇలా కూర్చోమ్మా.
గురువుగారు నాకు డౌటు, ఈ చిన్నారే గవ్వలు ఎందుకు వేయాలి?